హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మీకు శుభమని చెబుతూ దేవుని కృప మీకు తోడయుండునుగాక అని దీవెనతో మనం ఈరోజు ఆరాధన ధ్యానాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ తోడు, నీ మేలు, నీ దీవెన మాకు అవసరమయ్యా. ప్రతిరోజు ప్రతి శోధన జయించే కృపలనిచ్చి నీ కొరకు బ్రతికే శక్తిని దయచేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బాగున్నారండి? గత రాత్రి చక్కగా విశ్రాంతి తీసుకున్నారా? మనసు బాగోలేదా? మనసు పాడు చేసుకోకండి. మనిషి శరీరంలో అనారోగ్యాలు వస్తే మందులు ఉన్నాయి, కానీ మనోవ్యాధికి మందే లేదన్నారు చూడండి. మనసు పాడైందంటే అసలు మనిషి చేసేదంతా కూడా పాడైపోతుంది. మీకు తెలుసండి, మన మనసులో ఎప్పుడూ కూడా ఎలాగో మన శరీరంలో రక్తం తిరుగుతూ ఉంటుందో, ఆ రక్తములో కణాలు తిరుగుతూ ఉంటాయో, అలాగూ మన మనసులో అనేకమైన ఆలోచనలు ఉబుకుతూనే ఉంటాయి. అవి తిరుగుతూనే ఉంటాయి, ఉత్పత్తి అవుతూనే ఉంటాయి కొత్త కొత్త ఆలోచనలు. దానికి ఇంధనం ఏంటి? దానికి మూలం ఏంటి? మనం దేని మీద మన మనసు పెడతామో, అంటే వేటి గురించి ఎక్కువ ఆలోచిస్తామో, అది డబ్బులా, వస్త్రాలా, తిండా, లేక మనకి ఇష్టం లేని వ్యక్తులా, లేక మనం భయపడే విషయాలా, లేక మనకు అవసరమైన కొరతలా, భవిష్యత్తుని గురించి చింత, ఏది నువ్వు ఆలోచిస్తుంటావో దాన్ని బట్టే నీ మనసంతా పనిచేస్తుంది. చూసారా, మనం అనవసరమైన వాటికి మన హృదయాల్లో చోటిస్తున్నాం, అవసరమైన వాటిని బయటపెట్టేస్తున్నాం. అవసరం లేని విషయాలతో మన మనసును నింపుకుంటున్నాం. దేవుని వాక్యము, మనకి ఆదరణించే మాటలు, మనకు కలిగే మేలులు, వీటిని మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంటామో అక్కడ ఉన్నటువంటి కల్మషాలన్నీ కడిగివేయబడతాయి. నీ ఎదుట పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటేని అని భక్తుడైన దావీదు అన్నాడు చూడండి. వాక్యంతో పొద్దున్నే మీ హృదయం నింపుకుంటే ఏంటి కలవరాలు ఉన్నాయో, ఏమేమి పోరాటాలు ఉన్నాయో అవన్నీ కూడా సబ్డ్యూ అయిపోతాయి, చక్కబెట్టబడతాయి. అందుకే మన ఆలోచన, ధ్యానం దేవుని మీద, దేవుని విషయాల మీద, మంచి వాటి మీద, మేలైన వాటి మీద ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఉంచుకొనుడి. మెట్టుకో అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఫైనల్లీ, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీ చింతలన్నింటి నుంచి విడుదల పొందాలంటే, మీ మనసులో నెమ్మది కావాలంటే, మీ జీవితంలో ప్రయోజనకరంగా మీరు జీవించాలంటే చేయాల్సింది ఏంటంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మరోసారి చూస్తున్నాను అంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యానం ఉంచండి. ఏంటంటే, ఏవి సత్యమైనవో, నిజము ఏది, వాట్ ఈస్ ట్రూ, నిజమైన వాటి మీద మీ మనసు పెట్టండి. అనవసరమైన అపోహల మీద, ఊహల మీద, గాల్లో మేడలు కడతారంటారు చూసారా కొంతమంది. ఆలోచనలన్నీ కూడా ఊహించుకునే ఊహలన్నీ
కనే కలలన్నీ నిజం కావాలి. మన ఊహలు నెరవేరలేదే అనే ఆలోచన, ఏవేవో అస్థిరమైన వాటి మీద మనం మనసు పెట్టుకుంటే కలవరపడకపోతే పాడైపోతే ఏమవుతుంది? ఏవి సత్యమైనవి. ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే ఎన్నో మాటలు వింటుంటామండి. అందులో కొన్ని సత్యాలు ఉన్నాయి, అనేకమైనవి అసత్యాలు ఉన్నాయి. కొన్ని నిజం ఉంది, కొన్ని ఫేక్ ఉంది. నేను విచిత్రం గమనిస్తున్నాను ఏంటంటే, ఇంత చక్కటి వాక్యాలు యూట్యూబ్లో వెళ్తున్నా దేవుని వాక్యం విని బాగుపడే వారి కంటే అదే వాక్యాన్ని వక్రీకరించి ఏంటండి దాన్ని ఏమన్నారు, విపరీతమైన అర్థాలు తీసుకొచ్చి ఫేక్ న్యూస్లుగా మార్చే అవి వైరల్ అయిపోతున్నాయి. ఆ తప్పులు, ఆ విమర్శలు, ఆ వాదనలు అవి ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ సత్యవాక్యమైన దేవుని వాక్యాన్ని పట్టుకోవట్లేదు. చూసారా? అందుకని మన హృదయంలో మనకు తెలియని వాటిని గురించి, మనం ఎరగని వాటి గురించి, మనం చూడని వాటి గురించి, మనకు అవసరం లేని వాటి గురించి ఆలోచన పెట్టుకోవద్దు. అసలు అంత భూ సంబంధమైనవన్నీ కూడా అనిత్యములు అని ప్రభు చెప్పాడండి. నిత్యమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. పైనున్న వాటినే కానీ కిందన్న వాటిని వెతుకుతాం. సో పొద్దు లేచినంటే మనం ఈ లోక సంబంధమైన మనుషులు ఏమనుకుంటున్నారు మాటలు, ఏం తిందుమా ఏం తాగుదామనే ఆలోచనలు, వీటికి కాకుండా ఈరోజు దేవునికి ఇష్టంగా నేను జీవించాలి, ఈరోజు దేవుడు నా కొరకు ఏ పని పెట్టున్నా, ఈరోజు దేవుని కృపలు నాకు తోడై ఉన్నాయి అన్న విశ్వాసంతో మనం సాగాలి. రెండవది ఏది? మాన్యమైనవంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ది హానరబుల్, ఘనమైనవి. చీప్ థింగ్స్ మీద మన మనసు ఉండకూడదండి. అబ్బాయి ఈ రోజుల్లో చీప్ జోక్స్, చీప్ కథలు, చీప్ ఏమంటారు అన్నీ ఒకలాంటి నీచమైన స్థితికి వెళ్ళే లాంగ్వేజ్, అసభ్యమైన మాటలు, అసత్యమైన విషయాలు, కట్టుకథలు, మూఢనమ్మకాలు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. వాటినే మనం నమ్ముతున్నాడు మనుషుడు, వాటి మీదే ధ్యాస పెడుతున్నాడు, వాటి మీదే మనసు పెట్టుకుంటున్నాడు. ఇట్స్ ఆల్ ఫేక్, మాయ, మోసం. దేవుడు ఏది హానరబుల్, ఏవి రమ్యమైనవు, ఏవి మాన్యమైనవు, శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టాడు. నీ జీవితం ఎంతో శ్రేష్టమైనది, నీ దేహం దేవాలయమై ఉన్నది, నీవు దేవుని సొత్తైన ప్రజగా ఉన్నావు, నీవు దేవుని ముందు ఎంతో విలువైన వ్యక్తివి. నీ వలే నీ తోటి వారిని ప్రేమించమన్నాడు ప్రభు. కుక్కకిచ్చినంత శ్రద్ధ మనిషికి ఇవ్వకపోవటం, డబ్బుకిచ్చినంత ప్రాముఖ్యత ఇంటి వారికి ఇవ్వకపోవటం, లోకంలో మెప్పుల కోసం పడ్డంత తిప్పలు దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఒక చిన్న ప్రయత్నం కూడా చేయకపోవటం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చూడండి, మన ఆశ ఎంతసేపు ఎవరిని నప్పించాలా, ఎవరిని ఒప్పించాలా. చివరికి ఎవరిని నప్పించలేవు సుమా. ఎవరిని నప్పిస్తే ఇంకొకరు బాధ కలుగుద్ది, వారిని నప్పిస్తే ఇంకొకరు బాధపడుద్ది. కానీ దేవునికి ఇష్టంగా నువ్వు నడిస్తే మనుషులు నొచ్చుకున్నా మెచ్చుకున్నా ఏదో ఒక రోజు అది నిజము. కాబట్టి నేను తప్పకుండా దేవుని దయ పొందిన వాడు మనుషుల దయ కూడా పొందుతాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, న్యాయం ఎక్కడుందండి? వాళ్ళ అన్యాయం ప్రివేల్ అవుతుంది. చూడండి, ఎక్కడ చూసినా అన్యాయమే. ఎంతమంది ఈ రోజున ఆఫీసెస్లో అన్యాయం, ఉద్యోగాల్లో అన్యాయం, భార్యాభర్తలు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు. న్యాయం ఏంటి? దేవుని వాక్యం చెప్పుతున్న న్యాయాన్ని అనుసరించకుండా ఇతరులకు హాని కలుగు చేసే రీతిగా, ఇతరులను మోసగించే రీతిగా అన్యాయమైన సంపాదన, అన్యాయమైనటువంటి జీవితం, వాటి మీద ఉంచకండి ధ్యాస. ఎవరో ఏదో చేశారని అది ఏమిటే కాపీ కొడతారు ఏంటండి?
అన్యాయం చేసిన వాడిని చూసి అసహించుకోవడానికి బదులు అటువంటి కార్యాన్ని చేయకుండా ఉండడానికి సాయం చేయమని దేవునికి మొరపెట్టుకోవడానికి బదులు ఎవడో ఏదో చేశాడు కాబట్టి నేను కూడా చేస్తానంటే ఏంటి అర్థం? అలాగేనండి వాళ్ళ మనుషులు చెడిపోతున్నారు. ఎవరో ఏదో చేశారు కాబట్టి నేను కూడా చేస్తే తప్పేంటి? మంచోళ్ళు తప్పు చేసినా తప్పేనండి, చెడ్డోళ్ళు తప్పు చేసినా తప్పే. ఎక్కువ మంది తప్పు చేసినా అది తప్పే. ఎక్కువ మంది చేసినంత మాత్రం అది మంచి కాదు. వాక్యానుసారంగా ఏది న్యాయమైనది, ఏది రమ్యమైనది, ఏది సత్యమైనది దానిని చేయాలి. ఏవి పవిత్రమైనవి ద హోలీ థింగ్స్. అపవిత్రమైన శరీరీచలతో నిండిపోతున్నారండి మన మనుషులు. ఒక వ్యక్తిని చూస్తే అసభ్యమైన తలంపుల ఆలోచనలే తప్ప ఆ సహోదర భావం కానీ, ఒక తల్లిదండ్రులు కలిసిన పవిత్రత కానీ, తోటి మానవునిగా దేవుని ప్రేమతో ప్రేమించేవారిగా కానీ మనుషులు ఉండకపోవటం, కామం, కామాతృత, శరీరీచ్ఛలు, ప్రతి వాడికి వయస్సు భేదం లేకుండా మనుషులు వాటికి బానిసలైపోతున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, మోహపు చూపుతో ఒక స్త్రీని చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. ఆ మోహపు చూపు నీలోకి వచ్చిందంటే దాని గురించి నువ్వు మనసులో అలా ఉంచేసుకున్నావంటే అది క్రియల్లోకి వెళ్ళిపోతుందండి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే వాటిని చెరపట్టి ప్రభు దగ్గర తీసుకురావాలి. మంచి ఆలోచన, పవిత్రమైన ఆలోచన, పరిశుద్ధమైన ఆలోచన, న్యాయమైన ఆలోచన, ఏవి పవిత్రమైనవో దాని మీద ధ్యానం ఉంచు. ఏవి రమ్యమైనవో, విచ్ ఆర్ లవ్లీ. ఏది రమ్యమైందండి? రమ్యమైనటువంటి కార్యాలు దేవుని పరలోక రాజ్యాన్ని మీరు ఒక్కసారి ధ్యానిస్తే, పరలోకాన్ని గురించి మీరు గుర్తిస్తే, ప్రకటన గ్రంథంలో మీరు పఠిస్తే అది ఎలా ఉంటుందని ఒక నమూనా ఉంది మనకి అక్కడ. రమ్యమైన స్థలం అది. ఆకలి లేని, దప్పుక లేని, చీకటి లేని, వ్యాధి లేని, వృద్ధాప్యం లేని, మరణం లేని శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించకుండా ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఈ భూలోక సంబంధమైన విషయాల కొరకు ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు మోసగించుకోవటం, ఒకరినొకరు హాని చేసుకోవటం. నిజంగా చెప్పాలంటే అండి, ఈ చెడుగా ఎక్కువ వినటం వల్ల మనకు తెలియకుండానే ఆ చెడు ప్రభావం మనలోకి వెళ్ళిపోతుంది, మన ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అనవసరమైన న్యూస్లు, అనవసరమైన ఇతరుల సీక్రెట్స్, ఈ ఇతరుల రహస్యాలు బయటపెట్టడమే పెద్ద గొప్ప అనుకునే కొన్ని 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 పోస్టులు ఉంటాయి. మనకి అది అవసరం లేదు. నీకు అది ఇవాళ ఎఫెక్ట్ అవ్వకపోయినా నీ లాంగ్ రన్లో నువ్వు విన్న ప్రతి చెడుగు నీ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే మనం రమ్యమైన వాటి యందు, మేలైన వాటి యందు ధ్యానం ఉంచాలి. చివరిగా ఏవి ఖ్యాతి గలవు, అడ్మైరబుల్. ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగా విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలోనే చూడగలమండి. మనం ప్రభువు మన కొరకు దాచి ఉంచినవన్నీ ఈ శ్రేష్టమైనవి. ఈ లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవోపటంబం ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. వీటిని ప్రేమించొద్దు, వీటి మీద ధ్యాస పెట్టొద్దు, వీటిని ధ్యానించొద్దు. వీటికి బదులు ఉన్నతమైన దేవుని ప్రేమను, ఆయన అత్యున్నతమైన శిలువ యాగమును, ఆయన మన కొరకు చేసిన త్యాగము, ఆయన మనల్ని ప్రేమించుచున్న విధానమును, ఆయన మనకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ధ్యానించేవారిగా మనం ఉంటే శ్రేష్ఠులుగా ఉంటాం, ఎంతో యోగ్యులుగా ఉంటాం.
మన మట్టుకు మనం దీవించబడతాం, మరి అనేకులకు దీవెనకరంగా ఉంటాం. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రభు తలంపులతో మీ హృదయాన్ని నింపుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా హృదయాన్ని పాడు చేసే ప్రతి దుష్ట ఆలోచనలు, ప్రతి వ్యతిరేకపు ఆలోచన, ప్రతి విధమైన నీచమైన తలంపుల నుండి మమ్మల్ని విడిపించము నాయన. నీ రక్తంలో మా హృదయాలు శుద్ధి చేసి నీ వాక్యమునందు ఆనందించేవారిగా, నీ ధర్మశాస్త్రమునందు పరవశించేవారిగా, నీ రాజ్యము కొరకు ఎదురు చూచేవారిగా, ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా, నీ సాక్షులుగా ఉండటకు లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయి. ఈ దినమంతరం నాయన అన్యవేశ్వరమైన విషయాలకు మా హృదయాలలో చోటివ్వక, మా మనసులు పాడు చేసుకోక, నీ యందు ఆనందిస్తూ స్తుతిస్తూ గంతులు వేయినట్లు ఏవి రమ్యమైనవు, ఏవి న్యాయమైనవు, ఏవి మాన్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు, ఏవి సత్యమైనవో వాటి మీదనే మా మనసు ఉంచేటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయను. క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్ ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపండి. మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. అద్భుతంగా దేవుడు మనకు జవాబునిస్తాడు. ప్రభువు చిత్తమైతే 3 గంటలకు హెచ్చరిక, అలాగే 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. आराधना आराधना ईसा प्रभु को दिल अर्पित है। आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं तेरी, आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं, आराधना करूं।